ఏంద్రా ఈ సీమలో వాన పడేదానికి యాగం చేస్తాండా అంట. నన్ను ఈ సీమలో అడుగు పెట్టద్దన్నావంట. సీమ నీ సొంతమా? అవునరా, ఈ సీమ నాది. ఈ సీమ కోసం ఊపిరి ఇస్తా, అవసరమైతే ఊపిరి తీస్తా. పో, సీమ వదిలి వెళ్ళిపో. నేను జైల్లో ఉన్నాయిడ నా రాజ్యమే నడుస్తా ఉండాలనుకుంటా ఉన్నారా? నువ్వు పెద్దోడివి కాగానే నా వాళ్ళందరినీ ఊచకోత కోసినావని జైల్లో చేతులు విసుక్కుంటా కూర్చున్నాను రా. ఎప్పుడు బయటికి వస్తానా, ఎప్పుడు నీ పీక కోస్తానా అని. ఎదురా నాకు వార్నింగ్ ఇచ్చిన ఆ సీమకు నన్నే రావద్దంటావా? నిన్ను వల్ల కాటికి పంపించకపోతే నేను నా అబ్బకు పుట్టినోడిని ఎట్టా అవుతాను రా? ఏటా అబ్బకు పుట్టావా? నువ్వు ఒక అబ్బకు పుట్టినవాడు అయితే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని మా నాన్నని బాబాయిని ఎందుకు చంపుతావురా? నువ్వు ఆపకే పుట్టుంటే వేల మంది శ్రేయస్సు కోసం చేసిన ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తావురా? అబ్బా 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 అంటున్నావే, ఆ నీ అబ్బ దగ్గరికి వెళ్ళి నీ రోజు పంపకపోతే నేను నా అబ్బకు పుట్టిన వాడే. ఈ సీమకు నాయకుడు ఒక్కడే ఉండాలా? చంపడమో లేక చావడమో ఇద్దరి మధ్య జరగాలి. చంపటం నా వంతు, చావటం నీ వంతు.